దేశంలో స్త్రీలకు ఇవ్వబడినటువంటి స్థానం మహోత్కృష్టమైనటువంటి స్థానం. ఎందుచేత అంటే ఒక తల్లిగా కానీ ఒక చెల్లిగా కానీ లేదు, అసలు మగవాని యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి అన్ని విభూతులు కూడా ఆమెను ఆశ్రయించి ఉన్నాయి. అటువంటి స్త్రీ ఉదాత్తమైనటువంటి శీలవైభవం కలిగినటువంటిది. మహాభారతంలో కుంతీదేవి యొక్క చరిత్రని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషములు గోచరిస్తాయి. ఆమె సకల గుణములకు నిధి. బహుశः ఆవిడ జీవితంలో పడినన్ని కష్టాలు పడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలై వెలుతురు చీకటి మారి మారి ఎలా వస్తుంటాయో అలా ఆవిడ జీవితంలో కష్టం సుఖం మారి మారి వస్తూనే ఉంది. ఆవిడ ఈ క్షణంలో పర్వత శిఖరాగ్రం మీద ఉంటుంది, మరుక్షణంలో ఆవిడ అగాధంలో కూరుకుపోతూ ఉంటుంది. ఆవిడ పొందినన్ని ఉత్థాన పతనములు చాలా తక్కువ మంది జీవితంలో చూస్తారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె జీవితంలో పట్టినటువంటి సహనం అనితర సాధ్యమైనటువంటి విశేషం. అంత ఓర్పుతో, అంత దార్శనికతతో, అంత ముందు చూపుతో, అంత వ్యవహార దక్షతతో, అంత ధైర్యంతో ఆవిడ పరిస్థితులను ఎదుర్కొంది. అసలు నిజంగా చెప్పాలి అంటే మహాభారతాన్నంతటినీ కూడా ఒక మలుపు తిప్పినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కుంతీదేవికి దక్కుతుంది. ఇన్ని సుగుణములు కలిగినటువంటి తల్లి జీవితంలో అనుకోనటువంటి సంఘటన ఒక్కటి జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన ఒక్కటి మహాభారతం యొక్క దిశని మార్చేసింది. అసలు ఆ సంఘటన కుంతీదేవి జీవితంలో జరిగి ఉండకపోతే మహాభారతం అలా జరిగి ఉండేదా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. అంత గొప్పదైనటువంటి కుంతీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే నిజంగా మనం జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకి భయపడిపోయి విచలితులమైపోయి ఇక పైకి లేవలేక ముందుకి నడవలేక సతికిల పడిపోయేటటువంటి దైన్యమైనటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడతాం. ఆ తల్లి పొందిన కష్టాల ముందు, ఆమె చూపించినటువంటి ధైర్యం ముందు, ఆమెకున్నటువంటి ధార్మిక నిష్ట ముందు నిజంగా మనం ఏ పాటి పొంది ఉన్నాం అన్నది స్ఫూర్తిగా తీసుకున్న నాడు జీవితంలో ప్రస్థానం చేయడం చాలా తేలిక. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది కుంతీదేవి. ఆమె యొక్క జీవితాన్ని మహాభారతాంతర్గతంగా ఒక్కసారి పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది పర్వంలో మొట్టమొదట కుంతి చరిత్రము అని ప్రారంభం చేశారు. ఆ కుంతి చరిత్రము అని ప్రారంభం చేసినప్పుడు ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రస్తావన చేశారు. యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మ తనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథాయను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగా ఇచ్చిన కోమలి అతని ఇంట తానుండి అనేక విప్రవరుల అతిథిజనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదాన మొనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథియై భోజన వాంఛ చేసి. ఆమె యాదవ కుల విభుడగు శూరుడును నాతడు. యాదవ కులంలో శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు, ఆయన యొక్క కుమారుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శూరుని యొక్క పౌత్రుడు కృష్ణ పరమాత్మ. అటువంటి శూరునికి కుమార్తెగా జన్మించినటువంటిది కుంతీదేవి. ఇంత గొప్పది. ఆమె పుట్టుకతోనే అనేకమైనటువంటి సుగుణములకు నిధి. ఆమె కొత్తగా జీవితంలో అలవరుచుకున్నవి కావు, పుట్టుకతో వచ్చాయి. ఎంత మంచి గుణములు కలిగినది అంటే ఆత్మ తనూజలయందు పెద్దదాని. ఆ శూరుడికి యాదవ వంశంలో యాదవ కులంలో ఉన్నటువంటి మహావీరుడికి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్దదైనటువంటి ఆ కుంతీదేవి
అంబుజముఖి. బాహ్యంలో ఆమె సౌందర్యం చాలా గొప్పది. ఒక పద్మము యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో ఆమె ముఖ సౌందర్యం అటువంటిది. ధవళాక్షి, తెల్లని కన్నులు కలిగినది. వసుదేవు చిలియ, ఆమె సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లెలైనటువంటిది. పృథాయను చెలువ, ఆమెకి పుట్టినింటి వారు పెట్టినటువంటి పేరు పృథ. ప్రీతి తన మేనత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కద్దితోడ కూతుగానిచ్చిన. ఈ శూరుడు ఏం చేశాడంటే తన మేనత్త కొడుకైనటువంటి వాడు ఆ కుంతిభోజుడు అనబడేటటువంటి ఆయనకి పిల్లలు లేరు అన్న కారణం చేత తన కుమార్తె అయినటువంటి ఈ పృథని దత్తత స్వీకారం చేయించి కుమార్తెగా ఇచ్చాడు. కాబట్టి శూరుడి యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవి కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదైంది. అంటే కుంతిభోజుని యొక్క పెంపుడు కూతురు. నిజానికి పుట్టింట్లో ఆవిడ ఎక్కడ పుట్టిందో అక్కడ ఆమెకి పెట్టబడినటువంటి పేరు పృథ. కానీ కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది తండ్రి పేరు మీదుగా. జనకుడి కూతురు జానకి, హిమవంతుని కుమార్తె హైమవతి, భృగుని కూతురు భార్గవి, ఇలా పేరు వచ్చినట్టే కుంతిభోజుని యొక్క కుమార్తె కనుక ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. ఆమెకి సహజంగా పుట్టుకతోటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది. ఏమిటది అంటే అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న ఆమె ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అలాగే ఇంటికి వచ్చినటువంటి విప్రులకు చాలా ఆదరభావంతో అన్నం పెట్టేది. అన్నం పెట్టడం అనేటటువంటిది నిజానికి ఒక కళ. ఎందుకని అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. అన్నం పెట్టడం అనేటటువంటిది యాంత్రికంగా పెట్టారనుకోండి, ఆ తినేటటువంటి వ్యక్తికి ఏ విధమైన తృప్తి ఉండదు. అలాగని అన్నం పెట్టి అదే పనిగా మాట్లాడించారనుకోండి, అప్పుడు కూడా అన్నం తింటున్నవాడికి ఏమి తింటున్నాడో దాని మీద ధ్యాస ఉండదు. అన్నం పెట్టి ఒక పదార్థం కలుపుకోకుండానే ఇంకో పదార్థం తీసుకొచ్చి వడ్డన చేసేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయనకి దృష్టి కేంద్రీకృతం అవ్వదు. ఒక పదార్థం తిన్న తరువాత ఆయనకి మారు కావాలేమో అడిగి జాగ్రత్తగా వడ్డించకుండా ఇలా ఒక పదార్థం తీసి కలుపుకునేటప్పటికి మళ్ళీ తీసుకొచ్చి చటుక్కున విస్తట్లో ఇంత పదార్థం వేసేస్తున్నారు అనుకోండి, ఏ పదార్థాలు ఎన్ని తిన్నా మొట్టమొదట వడ్డించిన విస్తరి అలాగే విస్తరిగా ఉండిపోతుంటే ఆయనకి భయం వేస్తుంది. ఇదేమిటి ఈ పదార్థాలు ఎప్పటికవుతాయి అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే భోజనం అనేటటువంటి పేరుతో ఇంటికి పిలిచి హింస పెట్టడం. ఓ అన్నం వడ్డించడం అంటే దానికి ఒక మర్యాద ఉంటుంది. ఒకరిని ఇన్ని గంటలకి రండి భోజనానికి అని అప్పుడు ఇంకా వంట చేస్తూ కూర్చోవడం, కూర్చుని ఓ గంట పోయిన తర్వాత వడ్డించడం, ఆ వడ్డించిన తర్వాత కూడా ఇదిగో ఇన్ని రకాలైనటువంటి లోపాలు అందులో. ఇంకా కొన్ని చోట్లయితే ఆయన తినడం మొదలెట్టినప్పటి నుంచి అనేక కోణాల్లో ఆయన యొక్క నిశ్చల చిత్రాలు తీస్తుండడం. ఏమిటది? దానికి ఏమైనా అర్థం ఉందా? అప్పుడు తీసుకొచ్చి చుట్టాలందరినీ వరుసగా నించోపెట్టి పరిచయం చేయడం. ఈయన ఇలా తలెత్తి వాళ్ళనే చూస్తాడా? పెట్టిన అన్నమే తింటాడా? అప్పుడు ఆయనని అనేక ధర్మ సూక్ష్మాలు అడుగుతూ ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి పారిపోడుగా, చచ్చినట్టు కూర్చోవాలి, అక్కడ తినాలి కదా. అందుకని అటువంటి చోటికి ఒక్కసారి భోజనానికి వెళ్ళారనుకోండి, మీరు ఏ ఊరైనా వెళ్ళాలన్నా ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళాలన్నా మీకు భయం వేస్తుంది. భోజనం పెట్టడం అనేటటువంటిది ఎంతో ప్రేమతో చేయవలసినటువంటి పని. అవతల వారికి అది శక్తి, అవతల వారికి అది ప్రాణం, అవతల వారికి అదే కార్యం చెయ్యడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూలభూతం. కడుపు నిండా తినలేకపోయాడు అనుకోండి, వీటి మధ్య విసుగొచ్చి ఆయన తరువాత చేయవలసిన కార్యం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వద్దు అన్న పదార్థాన్ని, ఆయన ఆరోగ్యానికి సరిపడన పదార్థాన్ని వడ్డించి బలవంతం చేశారనుకోండి, ఆ బలవంతానికి తట్టుకోలేక ఆయన తిని అనారోగ్యం పాలయ్యాడు అనుకోండి, పై ఊరు వెళ్ళిన కార్యం చెడిపోతుంది. మనకి తృప్తి కలుగుతుందేమో మనం వండినవన్నీ పెట్టేశామా లేదా, తినిపించేశామా లేదా అని. కానీ ఆయన ఏమైపోతాడు వచ్చినవాడు? కాబట్టి అన్ని పదార్థాలు కొద్దిగా వడ్డించి ఆయన అభీష్టం మేరకు మారు వడ్డించి ఆయన తృప్తిగా హాయిగా సంతోషంగా నేను యజ్ఞం చేశానన్నంత
తృప్తితో భోజనం చేసి వెళ్ళేటట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఒక పరిణతికి సంబంధించిన విషయం. అంతేకాని నా దృష్టిలో భోజనం పెట్టడం అంటే అది కేవలం అన్నం పెట్టడం మాత్రం కాదు. అన్నం పెట్టడానికి అసలు పెట్టేటటువంటి వారి దృష్టిలో కొంత పరిణతి ఉంటే తప్ప ఇంటికొచ్చినటువంటి అతిథి సుఖంగా భోజనం చేసి వెళ్ళలేడు. ఒక ఆయన ఇంటికి భోజనానికి పిలవడం, ఆయన కర్మకాలి వస్తానన్నాడు అనుకోండి, 400 మందిని భోజనానికి పిలవడం. ఇక ఆయన ఇంటి లోపలికి వెడదామన్న దగ్గర నుంచి మీదపడి నమస్కారాలు, చర్చలు, నిశ్చల చిత్రాలు, వీటన్నింటికీ పోను ఆయన ఎప్పటికెడతాడు భోజనానికి? ఇంతమంది మీద పడిపోవడం ఎందుకు? ఆ భోజనానికి పిలవడం అది హింస పెట్టడం కాదు. అందుకని భోజనం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకున్న నాడు ఎంత ప్రేమతో పెట్టవలసి ఉంటుందో తెలుస్తుంది. 2, అతిథి దేవోభవ. ఇంటికొచ్చినటువంటి అతిథి సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు. ఆ అతిథికి అన్నం పెట్టిన తరువాత మిగిలినటువంటిది ఏది ఉంటుందో, అంటే నా ఉద్దేశం విస్తట్లో అని కాదు, మనం వండినటువంటి పదార్థాల్లో కొంత భాగాన్ని వడ్డిస్తాం, ఆయన తినగా మిగిలిపోయిన పదార్థం అంతా ఆయన యొక్క ఉచ్ఛిష్టం కిందకే వస్తుంది. అతిథి యొక్క ఉచ్ఛిష్టం ఏది ఉంటుందో అది ఈశ్వరుని యొక్క ఉచ్ఛిష్టంతో సమానం. అది ఆ గౌరవం నిలబడాలి అంటే, ఆ మర్యాద నిలబడాలి అంటే ఎప్పుడూ కూడా మనం దృష్టిలో పెట్టుకోవలసింది ఏది అంటే, వచ్చినటువంటి వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు అటువంటి విశిష్టమైనటువంటి అతిథి అయినప్పుడు, లేదా అతిథి అయినా కానివ్వండి, అతిథి పరమేశ్వర స్వరూపమే కాబట్టి ఆయన తిని వెళ్ళిన తరువాత మిగిలినటువంటి పదార్థం ఏది ఉన్నదో ఆ పదార్థాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది. కాబట్టి అది భగవత్ ప్రసాదంతో సమానం. అలా ప్రవర్తించగలగాలి. అది ధర్మానికి సంబంధించిన విషయం. అది 10 మంది తెలుసుకోవలసినటువంటి విషయం. అంతేగాని ఏదో భోజనం పెట్టామంటే పెట్టామని చెప్పి హింస పెట్టకూడదు. ఇది మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది పిల్లలకి తెలియడం చాలా కష్టంగా ఉంటుంది. అది అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే అసలు ఒక విస్తరలో వడ్డించడం అనేటటువంటి విషయానికి వస్తే వేదం ఎలా వడ్డించాలి అన్నదాన్ని నిర్దేశించింది. ఏ పదార్థంతో మొదలు పెట్టాలి, ఏ పదార్థాన్ని ఎలా వడ్డించాలి, ఆఖరణ లవణాన్ని వడ్డిస్తే పెరుగుతో కలిపిన లవణాన్ని తప్ప వడ్డించవద్దు అని. పెరుగు బిళ్లలో కొద్దిగా లవణం కలిపి విస్తట్లో వెయ్యాలి. విస్తరి వేసినప్పుడు విస్తరి కింద ఇంకొక చిన్న ముక్కైనా వెయ్యాలి తప్ప 2 లేకుండా వెయ్యరు. వేదం ఒక విస్తరి వెయ్యడం దగ్గర నుంచి వడ్డన ఎలా చెయ్యాలి, ఆయన ఎలా పరిశేచనం చేసుకుంటాడు, ఆయన ఎలా భోజనం చేస్తాడు, పోనీ పరిశేచనం చెయ్యవలసినటువంటి అవసరం లేనివాడైనా అతిథి పట్ల ఎంత మర్యాదతో ప్రవర్తించి అన్నం పెట్టాలి, ఈ విషయాలు వేదం మాట్లాడుతుంది. ఇవి చిన్నపిల్లలకి ఎలా తెలుస్తాయి? కాబట్టి చిన్నపిల్లలు దోషం చేసినా అందులో పట్టుకోవడానికి ఏముండదు, ఒక చిరునవ్వుతో స్వీకరించవచ్చు. కానీ ఇంటి యజమానురాలికి ఇంటి యజమానికి తెలియదు అతిథిని గౌరవించడం అంటే అది కొంచెం బాధాకరమైనటువంటి విశేషం కదూ. భోజనం పెట్టడం అన్నదానికి ఎంత గౌరవం ఇచ్చాడంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు శ్రీనివాస కళ్యాణ సమయంలో వచ్చినటువంటి అతిథులందరికీ అన్నం పెట్టి చిట్ట చివరన తాను వకుళమాత అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కుమారుడు కాబట్టి ఆయన భోజనం చేశారు తప్ప ఇంటికి వచ్చిన వారితో కలిసి భోజనం చేయలేదు. అతిథుల యొక్క ఉచ్ఛిష్టం తినాలని సత్సంప్రదాయాన్ని నేర్పడం కోసం శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు అలా భోజనం చేశాడు పద్మావతి కళ్యాణ సన్నివేశంలో. అయినప్పుడు ఇన్ని విషయాలు పిల్లలకి తెలియాలి, వాళ్ళలా చెయ్యాలి అని మనం ఊహ చెయ్యనూకూడదు. అలా ఒకవేళ వాళ్ళు చెయ్యలేకపోతే తప్పు పట్టనూ కూడదు. వాళ్ళకి ప్రేమతో నేర్పవచ్చు, దోషం లేదు. కానీ యజమానులకు తెలిసి ఉండడం అన్నది ఎవరైనా ఆలోచన చేసే విషయం. కుంతిభోజుడి ఇంట్లో కుంతిభోజుని భార్య లేదా? కుంతిభోజుని యొక్క పరివారం లేరా? కానీ కుంతిభోజుడు ఇంటికొచ్చినటువంటి అతిథులకు విప్రులకు అన్నం పెట్టడం అనేటటువంటి సందర్భం వస్తే అది కుంతిభోజుడు పెడుతున్న అన్నం అవుతుంది. అందుకే ఆయన తన భార్యని ఆ కార్యక్రమం కోసమని చెప్పేసి ఉంచలేదు, లేదా పరివారానికి అప్పచెప్పలేదు, కుంతిదేవికి అప్పచెప్పాడు.
అంటే ఆమె చిన్నతనం నుంచే ఎంత పరిణతి కలిగినటువంటి తల్లో మీరు ఆలోచించండి. అంత శీల వైభవం ఉన్నది, అంత మర్యాదస్తురాలు. అందుకే ఆమె ఏం చేసేది అంటే, ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగా ఇచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న, తండ్రి పనుపున అన్నదానం చేస్తోంది. అన్నదానం అంటే దాని ఉద్దేశ్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డించి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తోంది. అందులో వచ్చేటటువంటి దోషం ఎవరికి చెందుతుంది? తండ్రికి చెందుతుంది. తండ్రి మర్యాదని గుర్తుపెట్టుకుని ఒక పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల ఇంత అద్భుతంగా నిర్వహిస్తోంది. ఆమె ఇలా అన్నం పెడుతూ నిర్వహిస్తున్నటువంటి సమయంలో దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి, మహానుభావుడు సమస్తమైనటువంటి సిద్ధులను పొందినవాడు. దుర్వాసో మహర్షి పొందనటువంటి సిద్ధి లేదు. అటువంటి ముని ఆయన ఒకనాడు అతిథిగా వచ్చాడు. అతిథి అంటే చెప్పి రావాలి అని కూడా నియమం ఏముంటుంది? అన్ని వేళలా మనం పిలిస్తేనే రావాలని ఏం లేదుగా. ఆయన వచ్చాడు. ఆయన చాలా కోపధారి. చిన్న విషయంలో తేడా వచ్చినా ఆయన ఒప్పుకోడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటో తెలుసా? అన్నం పెట్టడమే. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, ఇళ్లలో బావగారు బాగా కోపిష్టి అనుకోండి, మరదలు బావగారు వస్తున్నారు 2 రోజులు ఉంటారట అంటే హడిలిపోతుంది. దేనికి అంటే వంట చేయడం ఎలాగో, భోజనం పెట్టడం ఎలాగో, బావగారికి అన్నిటికీ కోపమే. బాబోయ్ మీరిద్దరూ అన్నదమ్ములైనా మీ పోలిక కాదు ఆయన. కొంచెం కారం ఎక్కువైతే కొంచెం కోపం, కొంచెం లవణం ఎక్కువైతే కోపం, కొద్దిగా మాడితే కోపం, పచనం కాస్త తక్కువ అయితే కోపం, మినప్పప్పు వేగపోతే కోపం, పోపు కరకరలాడకపోతే కోపం, అన్నీ కోపమే. అలా కోపంతో ఉన్నవాడికి వడ్డన చేసేటప్పుడు ముందే చేతులునికి ఏ గిన్నో గరిటో కిందపడిపోతుంది. ఇంకక్కడి నుంచి ఆయనకి లేనిపోని కోపం వస్తుంది. కోపధారి విషయంలో వడ్డన చేయడానికి చాలా భయపడతారు. ఎందుకో తెలుసా? కోపం తొందరగా పైకొచ్చేది ఎప్పుడంటే ఆకలితో ఉన్నప్పుడే వస్తుంది. వ్యాసుడు చెప్పాడుగా, ఆకలితో ఉండి భోజనానికి వస్తాడుగా, అప్పుడు వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డన చెయ్యాలో. ఏ పాటి తేడా వచ్చినా ఇబ్బందే. అందులో దుర్వాసో మహర్షి ఏమిటిది అని ఊరుకునే మనిషి ఏం కాడైనా. ఆయనకి కోపం వచ్చిందా అలా ఇలా ఉండదు. పైగా విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప తపస్సు చేసినవాడు. అటువంటి వాడు అతిథిగా వచ్చాడు. ఆయనకి అన్నం పెట్టడం అనేటప్పటికీ యథార్థానికి ఏం జరగాలి అక్కడ? పిల్లవి వీళ్ళందరికీ పెడుతున్నామంటే సాత్వికులు ఏదో వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చినవాడు దుర్వాసో మహర్షమ్మ, పెళ్లి కాని పిల్లవి, ఏదైనా తేడా వచ్చిందంటే, ఆయన ఏదైనా శాపవాక్కు విడిచిపెట్టాడంటే నీ జీవితం యొక్క భద్రత దెబ్బతింటుంది. కాబట్టి పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఇవాళ మేము వడ్డిస్తామన్నారు. కానీ కుంతిభోజుడు అలా ఎవరికీ అప్పచెప్పలేదు. అంటే మీకు ఈ పద్యంలో చెప్పకపోయినా పద్యం ద్వారా మీకేమర్థం అవుతోంది అంటే, ఆమె వయసునకు చిన్నదేమో కానీ పరిణతికి పెద్దది. ఆమె అలా వడ్డించగలదు. అటువంటి వాడికి వడ్డించడం అంటే మాటలు కాదు, కొద్దిగా పెట్టు అన్నాడు అనుకోండి. కొద్దిగా అన్న మాటకి ఏమిటి అర్థం? మీరింత వడ్డించారనుకోండి, ఎన్ని మాట్లాడగాలి నిన్ను అన్నాడు అనుకోండి, కమండలంలో నీళ్లు తీసుకుంటాడు. కొద్దిగా ఎక్కువైందనుకోండి, ఏమనుకుంటున్నావు అంత పెడుతున్నావు అంటాడు. చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. వడ్డన అనేటటువంటిది అవతల వారి యొక్క ఇంగితాన్ని పరిశీలనం చేస్తూ వారు తింటున్నటువంటి స్థితిని బట్టి ఎంతో జాగ్రత్తగా మౌనంగా చెయ్యవలసినటువంటి ప్రక్రియ. యథార్థానికి అందులో కొంత తర్ఫీదు ఉంటే తప్ప చటుక్కుని గిన్నెలు గరిటెలు పట్టుకోకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వలేదు, అది కుంతిదేవికే అప్పచెప్పాడు ఆయన. నువ్వే దుర్వాసో మహర్షికి కూడా ఆతిథ్యం ఇయ్యి, నువ్వే వడ్డన చెయ్యి అంటే. ఇప్పుడు ఆమె పరిణతి ఏమిటో చెప్పడానికి మీకు ఆ ఒక్క వాక్యం సరిపోతుందా? ఆమె పెద్దరికం ఏమిటో, చిన్నపిల్ల వయస్సు చేత, పరిణతి చేత బహుదొడ్డ మనిషి, అంత పరిణతి కలిగినటువంటిది. ఇంతమంది పెద్దవాళ్ళు అంతఃపురంలో ఉంటే కుంతిదేవిని మాత్రమే దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్య నిర్వహణకు కుంతిభోజుడు నియమించాడు.
తప్ప నువ్వు వద్దు ఇవ్వాలా అనలేదు. చూడండి, పిల్లలు ఏదో వడ్డిస్తుంటారు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, దేవతార్చన అంటారు, భోజనం అనరు, దేవతార్చన అంటారు మర్యాదకి. దేవతార్చనకి కూర్చున్నారు అనుకోండి, చటుక్కుని పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ పప్పు గిన్నో లేకపోతే అన్నపు గిన్నో ఏదో అందుకని, ఆగాగు నీకు తెలీదు, బాగుండదు, వడ్డిస్తాం, మేము వడ్డిస్తాం, చటుక్కుని ఒకదానికోటి ముందు వడ్డించేసి వెనక వడ్డించేసి చేస్తే మర్యాదగా ఉండదు, ఇంటి గౌరవం పాడైపోతుంది, కాసేపు మీరు పక్కన ఉండండి, ఆ పంక్తికి వడ్డించండి, మేము వడ్డిస్తాం అని చెప్పి పెద్దవాళ్ళు వచ్చి జాగ్రత్తగా వడ్డన చేస్తారు. అక్కడ ఇంటికి విప్రులు వచ్చినా అతిథులు వచ్చినా కుంతే వడ్డించింది, దుర్వాసో మహర్షి వచ్చినా కుంతే వడ్డించింది. ఎవరు లేక లేక కాదు, చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఆమె కన్నా కూడా సౌశీల్యవంతులు, ఆమె కన్నా పరిణితి ఉన్నవారు మాత్రం అక్కడ ఉన్నవారు కారు. వయసులో పెద్దవారేమో, పెళ్ళయిన వాళ్ళేమో, కానీ పెళ్లి అవ్వకపోయినా ఈమెకున్న అతిథి మర్యాద వాళ్ళకుందని చెప్పడం కష్టం. ఇవన్నీ పద్యంలో ఉన్నాయా? లేవు. కానీ పద్యం చదివినప్పుడు అలా జరిగిందని అర్థం అవుతున్నప్పుడు అలా చెప్పడంలో దోషం వస్తుందా? రాదు. కుంతిదేవి యొక్క వైభవాన్ని గమనించమని చెప్పడానికే అద్భుతమైన రీతిలో పద్యాన్ని మనకు అందించారు. కాబట్టి ఆయన దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి, ఆయన భోజనం చెయ్యాలన్న కోరికతో వచ్చాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయనకి బాగా ఆకలేసింది. ఆకలేస్తే అన్నం తింటారు, దాహం వేస్తే నీళ్లు తాగుతారు, అనారోగ్యం వస్తే ఔషధ సేవనం చేస్తారు, బడలిపోతే నిద్రపోతారు. ఇందులో మిగిలినవి వేరు, అవి సుఖాన్ని కోరవు. మంచినీళ్ళు ఇవ్వడం చాలా తేలిక, బడలిపోయిన వాడికి అరుగు చూపించినా పడుకుంటాడు. అలాగే అనారోగ్యంతో ఉన్నవాడికి మందు తీయగా ఉందా చేదుగా ఉందా అన్నదంతో సంబంధం లేదు, ఇది ఔషధము అని వైద్యుడు చెప్తే సేవిస్తాడు. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఆయన కోపము పొందడానికి అవకాశం లేకుండా చూడాలి, అదే సమయంలో భగవత్ సేవగా పెట్టగలగాలి. అందులో వచ్చిన వాడు ఎవరు? సామాన్యుడా? సిద్ధమౌని. అటువంటి వాడికి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి. కాబట్టి కుంతిదేవి ఆయన యొక్క ఆతిథ్యాన్ని నిర్వర్తించింది. ఎలా నిర్వర్తించింది అనడానికి ఒక్కటే ఉదాహరణ. ఆయన చాలా ప్రీతి చెందాడు అనుకోండి, వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన అప్రీతి చెందాడు అనుకోండి, శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన తృప్తి పొందారా లేదా అన్నదాని కోసం వేచి చూడవలసిన అవసరమే ఉండదు, అప్పుడే తెలిసిపోతుంది. ఆయనకి వడ్డించినటువంటి విధానానికి ఆయన ఎంతో సంతోషాన్ని పొందాడు. చిన్న పిల్లవి ఎంత గొప్పగా వడ్డించావమ్మా అన్నాడు. అని నీకు ఒక వరం ఇస్తాను కుంతి అన్నాడు. ఏమా వరం అని ఆవిడ నమస్కారం చేసి చూస్తోంది. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, నువ్వు ఈ మంత్రాన్ని మనసులో స్మరణ చేసి ఏ దేవతా స్వరూపాన్ని భావన చేస్తావో ఆ దేవతా స్వరూపము నీ చెంతకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు. ఒక కన్నెపిల్లకి ఎందుకండి ఆ వరం? అసలు అది ఎందుకు ఆ వరం అంటే, దుర్వాసో మహర్షికి తగినంత పరిణితి లేక వరం ఇచ్చాడు అనుకోవాలా? అందులో ఆవిడ ప్రమేయం ఏమైనా ఉందా? ఇలాంటి వరం ఒకటి అడుగుదామని ఆవిడ ఏమైనా అనుకుందా? నేను చాలా తృప్తి పొందాను కుంతి నీ అతిథి సేవకి, నువ్వేదైనా వరం అడుగు అంటే, భవిష్యత్తులో నేను చాలా గొప్ప సంతానాన్ని కనాలి అని అనుకుంటే నేను మన్నింపబడిదను కాక పవిత్ర హృదయంతో చెప్తున్నాను. ఏ కన్నె పిల్లైనా ఏం కోరుకుంటుంది? వివాహమైన తరువాత భర్త వలన అటువంటి సంతానాన్ని పొందాలని కోరుకుంటుంది. అంతేగాని ఒక మంత్రము ద్వారా దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందాలి అని ఎందుకు కోరుకుంటుంది అసలు? కాబట్టి అసలు కుంతీదేవి ఈ వరం అడుగుతుందా? ఆవిడ అడగదు. మరి దుర్వాసో మహర్షి ఎందుకు ఇచ్చినట్టు ఈ వరం? ఆయన ఇచ్చారు, వద్దు అని ఆమె అనగలదా? అటువంటి కోపధారి తృప్తి పడడమే గొప్ప. తృప్తిపడి మంత్రం ఇచ్చాడు, ఇది నువ్వు వాడుకుని తీరాలి, దీని వలన సంతానమును పొంది తీరాలి, నీకున్న సంతానంలో ఒక్కడైనా ఈ మంత్రం వలన ఉండాలి, నేను గమనిస్తూ ఉంటానన్నాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. అలా ఏమైనా అన్నాడా? ఆయన అలా ఏం అనలేదు. నీకు ఎప్పుడైనా అలా సంతానాన్ని పొందాలని అనిపిస్తే దేవతలని, నీకిష్టం వచ్చినటువంటి దేవతని ఈ మంత్రంతో పిలువు, ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడు.
ఆవిడ అప్పటికేం ఆలోచించలేదు. ఆయన సంతోషించాడు, వరం ఇచ్చాడు, అంతే చాలు. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే అప్పటికప్పటికి వచ్చినటువంటిది వరంగా భావించి స్వీకరించాలంతే, భిన్నాభిప్రాయాలు ఏమి ఉండవు దాని మీద. కాబట్టి అలా దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని ఆమె ఏమీ అనకుండా స్వీకరించి, అసలు ఆవిడ మనసులో ఏమీ లేదు దీని ద్వారా సంతానం పొందుదామని కానీ సంతానం పొందొద్దని కానీ ఆలోచించడానికి. ఆమె కన్య కదండి, అసలు ఆవిడికి ఆ అవసరం ఏమిటి? సంతానం అనేటటువంటిది పొందవలసినది వివాహము తర్వాత. వివాహ పూర్వము కూడా పొందితే వచ్చే నష్టమే ఉందండి అనడానికి, నష్టమే ఉందండి అన్న తేలిగ్గా అనడానికి సరిపోయే మాట కాదు ఈ దేశంలో. కన్యాగర్భము ధర్మసమ్మతము కాదు కాబట్టి అదేం చిన్న విషయం కాదు. కాబట్టి అసలు ఆ కోరికే కోరదు. పోని పరిణితి లేని పిల్లండి అందామా, ఆమె ఎంత పరిణితి కలిగినది? వచ్చిన అతిథులకు భోజనం పెట్టడంలోనే ఎంత పరిణితి ఉంటే మిగిలిన విషయాల్లో అటువంటి పరిణితి లేనిది అని మీరు ఎలా అనుకుంటారు? ఆవిడకి అన్నం వడ్డించడం ఒకటే వచ్చండి అనగలరా? అనలేరు. అంటే అన్నం వడ్డించడం ఒకటి బాగా వస్తే దాని వెనక చాలా వచ్చి ఉంటాయని గుర్తు. చాలా చిన్న విషయంగా మనం భావన చేస్తాం, కానీ దాని వెనక అంత మర్మం ఉంది, దాని వెనక నిజమైన ప్రేమ ఉంది. ఆ అన్నం పెట్టడంలో అంత ప్రేమ ఉంది. ఒక్కొక్క ఇంట తిన్న భోజనం మనం మరిచిపోలేము, అంత జ్ఞాపకం ఉండిపోతుంది. ఎంత ప్రేమతో, ఎంత ఆదరంతో మన గౌరవాన్ని, మన వ్యక్తిగతమైనటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఎంత మర్యాదతో వాళ్ళు ప్రవర్తించారన్నది మీరు ఆఖరి ఊపిరి వరకు మర్చిపోలేరు. అంత ప్రేమగా ఉంటుంది. ఒక్కొక్క చోట తిన్న భోజనం ఎప్పటికీ కూడా జీవితాంతం గుర్తుండిపోయి అదొక పీడకలలా గుర్తుండిపోతుంది. కాబట్టి అది చిన్న విషయము అని చెప్పడానికి వీలు లేని విషయం. సరే, వరం ఇచ్చాడు. కుంతిదేవి ఏం చేసిందంటే కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆమె గంగా తీరానికి స్నానానికి బయలుదేరుతోంది. బయలుదేరుతుండగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రచోదయాత్ అంటుంది కదా వేదం, ధియో యోన ప్రచోదయాత్. మీరు ఏ పని చెయ్యండి, ఎంత పూజ చెయ్యండి, ఆఖరణ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేవతలను ఏమడుగుతారంటే నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక. జీవితంలో అక్కర్లేని తప్పు ఒక్కటి చేశాడనుకోండి, బుద్ధి గడ్డి తిని అంతే, ఎంత కీర్తి సముపార్జించిన వాడైనా ఊబిలో కాబట్టి నిరంతరము బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మంచి వైపుకి బుద్ధి ప్రేరేపింపబడాలి. ఎవరు బుద్ధిని ప్రేరేపించేది అంటే దేవతలు ప్రేరేపిస్తారు బుద్ధిని. అందుకే తన్నో దుర్గి ప్రచోదయాత్. మీరు ఏ పూజ చేస్తే ఆ పూజతో ఆ దేవతని మా బుద్ధులను ప్రచోదనం చేయమని అడుగుతారు. ఆ రోజున స్నానానికి వెడుతున్నటువంటి కుంతి మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అసలు దుర్వాసో మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు కదా, ఒక మంత్రం ఇచ్చారు కదా, ఆ మంత్రము ద్వారా నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానమును అనుగ్రహిస్తుంది కదూ, ఈ మంత్రం ఫలిస్తుందా? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిశీలనం చేస్తోంది ఆవిడ. అదప్పుడు చెయ్యవలసినటువంటి పరిశీలనమా? ఆమె కన్య. అది ఫలిస్తే ఎంత ప్రమాదం, ఫలించకపోతే అంతకన్నా ప్రమాదం. అంతటి సిద్ధముని గురువిచ్చినటువంటి మంత్రం ఫలించకపోతే అంటే గురువు గారు పనికి మాలిన వారిని ముద్ర వేద్దాం అనుకుంటోందా కుంతి? ఆమె అంత అమాయకురాలా కాదు కదా. మరి ఎందుకు వచ్చింది అసలు అటువంటి ఆలోచన? ఈశ్వర ప్రచోదనం అని చెప్పవలసి ఉంటుంది. ఏ ఈశ్వర ప్రచోదనానికి దుర్వాసో మహర్షి అటువంటి వరం ఇచ్చారో, అప్పుడు అవసరం లేని వరాన్ని ఏ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడో అటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. పైగా సాధారణంగా అంతఃపుర స్త్రీలు బయటికి వెడుతున్నారు అంటే పక్కన చెలికెత్తెలుంటారు. ఆమె ఆ రోజున చెలికెత్తెల్ని వెంట పెట్టుకోకుండా ఒక్కతే వెళ్ళింది. అంటే స్నానం చేసిన తరువాత నేను ఈ మంత్రాన్ని పరిశీలనం చేస్తే ఒకవేళ నాకు సంతానము చటుక్కున కలిగితే అది ఎవరికీ తెలియకుండుగాక. మనసులో ఏదో ఆలోచన లేకపోతే సాధారణ అంతఃపుర నియమాలకి వ్యతిరేకంగా ఒక్కతే గంగానది స్నానానికి ఎందుకు ఎడుతుంది? ఒంటరిగా గంగానదిలో స్నానం చేసింది. స్నానం చేసి తలెత్తి చూసేటప్పటికీ బాలభానుడు కనబడ్డాడు.
బాలసూర్య బింబం బహుసౌందర్యవంతంగా ఉంటుంది. ఇవాళ నాకు తెల్లవారుజామున నిద్ర లేచి బయటికి వచ్చేటప్పటికి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసేటప్పటికి ఇంకా అరుణకాంతులు కూడా రాలేదు. ఆ తర్వాత కాసేపటికి బాలబింబం కనపడగానే నాకు ముందెవరు గుర్తొచ్చారంటే ఇవాళ కుంతీదేవి గుర్తొచ్చింది. కాబట్టి ఆమె ఆ బింబాన్ని చూసింది. ఆ బింబం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఏ దేవతని పిలవాలి అని కదా మరి పరీక్ష చేయాలంటే ఎవరో ఒక దేవతని పిలవాలి కదా. ఇప్పుడు ఎంత బాగున్నాడో అనిపించి, ఇది ఒక విచిత్రమైన విషయం. ఎందుకని అంటే ఆ మంత్రం చదివితే సంతానం పుడుతుంది. అంటే మానసికంగా ఒక రకమైనటువంటి సంతోషాన్ని సూర్య భగవానుడి యొక్క దర్శనము చేత పొందింది కుంతి. పొంది ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యునకు అర్ఘ్యమిత్తి నాకు నిమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్రా. ఓ పద్మమిత్రుడా, కమలబాంధవుడా, ఏ నీ కిరణములు సోకేటప్పటికి పద్మములు విచ్చుకుంటాయో అటువంటి నీకు అర్ఘ్యాన్ని ఇస్తున్నాను అని 2 చేతులతో ఎత్తి గంగానదీ జలాల్ని అర్ఘ్యమిచ్చి ఆమె ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం ఏదుందో దాన్ని మనసులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ మంత్రాన్ని చెప్పి లోపల ఆమె ఆ ఆదిత్యునకు సూర్యబింబానికి నమస్కారం చేసి ఒక మాట అంది. ప్రియమ్మున నీయట్టి పుత్రునిమ్ము అంబుజమిత్ర, నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి అంది. అది దేనికండి? మంత్రం పనిచేస్తుందా చేయదా అనంది. మంత్రం పనిచేస్తుందా చేయదా అంటే అది ఇచ్చినవాడు దుర్వాసో మహర్షి. ఆవిడికి నమ్మకం లేక అంది అనడానికి కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, ఆమె పరిణితి ఎటువంటిది, ఆవిడికి మంత్రం మీద నమ్మకం లేదండి అనడానికి ఏం సరిపోదు అక్కడ. కానీ ఎందుకు వచ్చిందో మరి పాపం ఆవిడికి ఆ బుద్ధి పరిశీలిద్దాం అనుకుని ఆమె నమస్కారం చేసి ఈ మాట అంది. అనగానే అని కేలు ముగిచి నిలిచిన వనజాయత నేత్రకడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్రకరత్వముడిగి తరుణద్యుతితో. ఉదయిస్తున్న బింబం క్షణానికి ప్రకాశాన్ని పుంజేసుకుంటుంది. ఎర్రగా మొదలవుతుంది బింబం. ఏ విశాఖపట్నం సముద్రపుటుని ఇటువంటి ఋతువులో అయితే బాగా తెలుస్తుంది. వసంత ఋతువులో అయితే మంచు ఉండదు, అది సముద్రంలోంచి పైకి లేస్తుంది. ఎర్ర కాంతి వచ్చి ముందు ఏదో ఎర్రటి బంతి వచ్చినట్టు లేదా ఎవరో కుంకం బొట్టు పెట్టినట్టు వస్తుంది. ఆ కాంతి సముద్రం నుంచి అడ్డంగా పడి వెనకనున్న కొండల వరకు పడుతుంది. అప్పుడు పడవ ఏదన్నా అరుణకాంతిలో అటు ఇటు వెళ్ళిందనుకోండి, అది కూడా ఎర్రగా అయిపోతుంది. ఆ కాంతి మన మీద పడితే మనం కూడా అరుణకాంతిలోకి వెళ్ళిపోతాం. కాసేపటికి నారింజ రంగులోకి మారిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంటుంది, ఆ జ్యుతి కాంతి పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోతున్న కాంతితో ఉన్నవాడు పెరిగిపోతున్న కాంతితో రాకుండా కాంతి తగ్గించుకుని వచ్చాడు. ఎందుకని? ఆమె కన్నులు విప్పి చూడాలి కదా తన్ని. అందుకని ఆయన ఏం చేశాడంటే తన యొక్క తేజస్సుని తగ్గించుకొని తన తీవ్రకరత్వముడికి తరుణద్యుతితో అందమైనటువంటి రూపంతో మంచి కాంతితో ఆయన నడిచి వచ్చాడు. వచ్చి ఎవరైనా 3 మూర్తుల యొక్క రూపం, 3 వేదముల యొక్క రూపం. ఎందుకని అంటే సూర్యబింబం ఉదయిస్తున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క రూపం, మధ్యాహ్నం ఉండేటటువంటి బింబం హరుడు పరమశివుని యొక్క స్వరూపం లయకర్త, సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం స్థితికర్త అయినటువంటి విష్ణు స్వరూపం. కాబట్టి బ్రహ్మ విష్ణు శివుల యొక్క సమిష్టి స్వరూపమే సూర్యబింబం. అలాగే ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యబింబం ఋగ్వేద స్వరూపం. అందుకే ఉదయం ఉన్నటువంటి సూర్యబింబం వంక తిరిగి నమస్కారం చేస్తే ఋగ్వేదానికి నమస్కారం చేసినట్టు, ఋగ్వేదాధిష్టాన పురుషునకు నమస్కారం. మధ్యాహ్న సూర్యుడికి నమస్కారం చేస్తే యజుర్వేదాధిష్టాన పురుషునకు నమస్కారం చేసినట్టు, సాయంకాలం వేళ చేస్తే సామవేదం యొక్క అధిష్టాన పురుషునకు నమస్కారం చేసినట్టు. 3 రూపంగా సూర్యబింబమే తిరుగుతుంది. 3 వేదముల రూపం, 3 మూర్తుల రూపం. ఆ తేజస్సు ఎటువంటిది? అది పరబ్రహ్మం. జ్యుతికరుడు, దివాకరుడు, దినకరుడు, భాస్కరుడు, ఆయన కాంతి పుంజం. అటువంటి వాడు నడిచి వచ్చాడు. నడిచి వచ్చి అనుగ్రహిస్తున్నాడు అని తెలిసిపోతోందిగా.
ఇప్పుడు హడిలిపోయింది. అమ్మో కొడుకుని ఇచ్చేస్తారేమో ఇప్పుడు భయం వేసింది. ఏమిటి బాధ అంటే తాను కన్య. ఇంకంతకన్నా నేను పరమ పవిత్రమైన సభలో విడమర్చి చెప్పక్కర్లేదు. తాను కన్యగా ఉండి కుమారుణ్ణి ఎలా పొందుతుంది? అందుకు భయం వేసింది. భయం వేసి వెంటనే ఒక మాట అంది, నా తప్పు మన్నించు, నన్ను క్షమించు. తెలియక ఈ మంత్రాన్ని జపం చేసి నిన్ను సంతానం ఇమ్మని అడిగాను. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని జపం చేసి చూశాను తప్ప, నిన్ను పిలిచాను తప్ప నిజంగా నాకు కోరికుండి పిలవలేదు. అందుకని చెప్పి నాకు సంతానం వద్దు అని ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి కన్యకిదియు కోరగాదునాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే. నేను ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని నిన్ను పిలిచానంతే. నిజంగా వచ్చేసావు సంతానాన్ని ఇస్తావా ఏమి? ఇవ్వకుసుమా. ఎందుచేత? కన్య గర్భవతి అయితే అది ఆమె యొక్క సమస్య ఒక్కటే కాదు. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. కొన్ని కొన్ని వ్యక్తిగతములు కావు. అది నా వ్యక్తిగత విషయం అండి అని ధర్మం అంగీకరించలేదు. నా తల్లిదండ్రులు తల ఉంచుకుంటారు సిగ్గుతో. వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అన్ననాడు నా తల్లిదండ్రుల యొక్క మాన మర్యాదలు నశించిపోతాయి. అంతేకాదు చుట్టములు బంధువులందరూ ఫలానా వాళ్ళ పిల్ల కన్యాగర్భాన్ని పొందింది అంటారు. అన్నప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు నా గౌరవం కాదు, నా తల్లిదండ్రుల గౌరవం పోయింది. అందున ఎవరు దత్తత స్వీకారం చేశాడు. పిల్లలు లేరని ఊరుకున్నా పోయేది నీలాంటి దుర్మార్గురాల్ని తెచ్చుకుంటా అంటారా అంటారా చటుక్కన. ఇంత దుర్మార్గురాలని తెలియక నీకు ఇచ్చానయ్యా పెంచుకోమని, నా పరువు కూడా తీసిందంటాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళకైతే ఒక్క తల్లిదండ్రులే. కుంతి విషయంలో ఇద్దరు తల్లిదండ్రులు ఏడవాలి. ఎప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కుంతీదేవికి? ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడంటే అప్పుడు. అది ఎప్పుడు? సూర్యుణ్ణి ప్రార్థించినప్పుడు. కాబట్టి ఆమె అంది, కాబట్టి నన్ను అనుగ్రహించు. అనుగ్రహించడం అంటే ఎలా? సంతానం ఇవ్వకుండా. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అసలు దుర్వాసో మహర్షి దేనికి ఇచ్చారు? సంతానం పొందమని ఇచ్చారు. ఆవిడ ఈ మంత్రం చెప్పి ఏమడుగుతోంది? సంతానం వద్దంటూ. అసలు మహర్షి ఇచ్చినటువంటి దాన్ని మహర్షి ఇచ్చిన దానికి ఉపయోగిస్తోందా? ఉపయోగించడం లేదు. కాబట్టి ఇప్పుడు వద్దంది. ఆయన అన్నాడు, నాకు అర్థమైంది, కన్యాగర్భం అని కదా నువ్వు భయపడుతున్నావు, కానీ ఇప్పుడు నేను వచ్చిన తరువాత నాకు ఒక ధర్మం ఉంటుంది. అది దేవతా ధర్మం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. వాళ్ళు ఆ ధర్మాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. నేను నీకు దర్శనమిచ్చిన తరువాత, నేను వచ్చిన తరువాత ఆ మంత్రము యొక్క ఫలితం ఏదుంటుందో దాన్ని నేను ఇచ్చేసేయాలి. కాబట్టి ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాను. కానీ నువ్వు బాధపడుతున్నటువంటి విషయములు ఏ ఉన్నాయో ఆ రెండిటి నుంచి నీకు రక్షణ కల్పిస్తాను. ఒకటి, సద్యోగర్భంలో నీకు పిల్లవాడు జన్మిస్తాడు. కాబట్టి నువ్వు కడుపున పిల్లవాడిని మొయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు పిల్లవాడు పుట్టేస్తాడు. రెండు, నీ కన్యాత్వము చెడదు. కాబట్టి నీ తల్లిదండ్రులు బాధపడక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకని? వివాహమైన తర్వాత భర్తని ద్రోహం చేశాను అని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. నీ కన్యాత్వము చెడదు. సద్యోగర్భమునందు కుమారుడు జన్మిస్తాడు. నువ్వు ఏ రెండిటి గురించి భయపడ్డావో ఆ రెండిటి విషయంలో నీకు నేను భద్రత కల్పిస్తాను. కానీ నా ధర్మాన్ని అతిక్రమించకూడదు. మంత్రగౌరవం. కాబట్టి ఆ మంత్రాన్ని నువ్వు చెప్పినప్పుడు దానికి ఫలితాన్ని నేను ఇచ్చి వెళ్ళిపోవలసింది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో సూర్యుడికి అసలు కుంతీదేవి విషయంలో ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడికి సంతానాన్ని ఇద్దామని కానీ, ఆవిడ్ని చూసి ఆమె యందు ఏదైనా వ్యామోహాన్ని పొందడం కానీ జరిగిందా? అసలు సూర్యనారాయణమూర్తికి అటువంటి ఉద్దేశ్యమే లేదు. కుంతీదేవికి సూర్యుడికి భార్యనవ్వాలన్న కోరిక ఏమైనా కలిగిందా? కలగలేదు. సంతానాన్ని పొందాలన్న కోరిక కలిగిందా? నిజానికి కలగలేదు. మరి ఆమె ఎందుకు అడిగింది? మంత్రం పనిచేస్తుందా లేదా అని అడిగింది. మంత్రం పనిచేస్తుందా లేదా అంటే అది పసితనంతో కూడుకున్న చేష్టితమా కాదా? బాల్య చేష్ట అంటారు. అంటే తగిన పరిణతి లేకుండా చేసే పని. మరి తాను మంత్రం ఇచ్చేటప్పుడు తన శిష్యురాలిగా స్వీకరించి మంత్రం ఇస్తున్నాడే దుర్వాసో మహర్షి, ఈ మంత్రాన్ని తీసుకుని
మనసులో నిలబెట్టుకుని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించడానికి కావలసినంత పరిణితి లేని పిల్ల అని దుర్వాసో మహర్షి ఆలోచించలేదా ఇచ్చేటప్పుడు? అలా అన్నాడు అంటే దుర్వాసో మహర్షి తప్పు. పుచ్చుకున్నా కూడా ఆమె ఆ మంత్రాన్ని పరిశీలించడం తప్పు. ఈ స్థితిలో నేను అసలు పరిశీలించకూడదు, దాని అవసరమే ఉంది, ఆ అవసరము నాకు కలుగకుండుగాక అని వదిలిపెట్టేస్తే జీవితంలో ఏమవుతుందని బలవంతంగా ఏం సంతానాన్ని ఇవ్వదుగా దేవతల వల్ల. మరి పరిశీలించిన కుంతి తప్ప. మహాప్రభో నేను కన్యని అని చెప్తున్నా, నా ధర్మం నాదే, సంతానాన్ని ఇస్తానని వచ్చి సంతానాన్ని ఇస్తున్న సూర్యుడి తప్ప. అంటే అక్కడ తప్పు ఎవరిది కాదు, అది దేవతల యొక్క ప్రణాళిక అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకని అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పైకి కనపడుతుంది, పునాది కనపడదు, కానీ పునాది మీద ఇల్లు నిలబడుతుంది. ఒక చెట్టు కాయలు కొమ్మలు చిగుళ్ళు ఆకులు కొమ్మలు పైకి కనపడతాయి, కానీ అసలు ఆ చెట్టు దేని చేత పోషింపబడుతోందో ఆ వేర్లు మాత్రం పైకి కనపడవు, భూమి లోపల ఉంటాయి. అలాగే కురుక్షేత్ర సంగ్రామం జరగాలి, అనేక మంది అధర్మాత్ములు పడిపోవాలంటే అందులో దుర్యోధనుడు పాండవుల మీదకి యుద్ధానికి రావాలి అంటే అర్జునుడి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు ఉన్నాయి కాబట్టి అర్జునుణ్ణి తట్టుకోగలిగినటువంటి గొప్ప అస్త్రశక్తి కలిగినటువంటి వీరుడొకడు నా పక్షాన ఉన్నాడు అని తాను పరిపూర్ణంగా నమ్మగలిగినటువంటి చెలికాడు దొరకాలి. అలాంటి వాడు దొరికితే తప్ప దుర్యోధనుడు వెళ్ళడు. భీష్ముడు లేడా ద్రోణుడు లేడా అంటే ఆయనకి నమ్మకం లేదు, ఆయన నమ్మడు భీష్మద్రోణుల్ని. పక్షపాతం ఉన్నవాళ్ళు అంటాడు, పాండవ పక్షపాతులు అంటాడు. కానీ కర్ణుడు తన కోసం ప్రాణం వదిలేస్తాడు, కర్ణుడు అర్జునుడిని పడగొడతాడని దుర్యోధనుడి నమ్మకం, అందుకు వెళ్ళాడు యుద్ధానికి. దుర్యోధనుడు యుద్ధానికి వెడితే తప్ప, దుర్యోధనుడితో మిగిలిన అధర్మాత్ములందరూ వెడితే తప్ప, కురుక్షేత్ర యుద్ధం జరిగితే తప్ప, అధర్మాత్ములందరూ పడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే కర్ణుడు పుట్టాలి, సూర్యాంశ సంభవుడై రావాలి. అలా వచ్చినటువంటి వాడు కన్యాగర్భం అవ్వాలి. కన్యాగర్భం అయితే ఏమవుతుంది? ఆమెకి ఇంత పరిణతి కలిగిన దానికి అనుకోకుండా అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన కలిగి పిల్లాడు పుట్టాడనుకోండి, ఈ దేశమునందు ఒక గొప్ప ధర్మం ఉంది, కన్యాగర్భము గురించి భయపడతారు, ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి కన్యగా ఆమె ఎలా అంగీకరిస్తుంది గర్భాన్ని? కాబట్టి ఆమె అంగీకరించదు. ఆయన ఎంత తేజోమూర్తి కానివ్వండి ఆమె వదిలిపెట్టేస్తుంది. ఎందుకని? రెండే పరిష్కారాలు ఉంటాయి, బిడ్డడితో కలిసి తాను శరీరం వదిలేయడం, లేదా బిడ్డడిని వదిలేయడం. ఇప్పుడు ఏం చేసింది? రెండిటిలో బిడ్డడిని వదిలేస్తుంది. ఇప్పుడు వదిలేసిన తరువాత తాను ఎప్పుడూ కూడా ధైర్యంగా వీడు నా బిడ్డడు అని చెప్పదు. వీడు నా బిడ్డడు అని చెప్పకపోతే ఆ పిల్లవాడు ఎంత తేజోమూర్తి కానివ్వండి, కన్యాగర్భం కాబట్టి వాడు ఎటు చేరాడన్న దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఉంటుంది. అయితే భారతంలో ఒక విచిత్రాన్ని మీరు గమనించాలి. కన్యాగర్భం కర్ణుడొక్కడే కాదు, వ్యాసుడు కూడా. అవునా కాదా? మరి సత్యవతీదేవికి పుట్టవా? కానీ మరి వ్యాసుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? కర్ణుడు ఇంత దుర్మార్గుడు ఎందుకు అయిపోయాడు దుష్టచతుష్టయంలోకి? అంటే అసలు వ్యాసుల వారి పుట్టుకలో సత్యవతీదేవి యొక్క ప్రమేయం లేదు, పరాశర మహర్షి యొక్క ప్రమేయం ఒకటే ఉంది. ఆయనే బతిమాలి బిడ్డని సద్యోగర్భంలోకి అన్నాడు, కానీ ఆమెకి కన్యాత్వం ఇచ్చాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు పెద్దవాడైపోయాడు. అయిపోయి అమ్మా నేను తపస్సు చేసుకుంటానమ్మా అని వెళ్ళిపోయాడు. కాబట్టి వ్యాసుడు నా కొడుకు అని ఆమె ప్రకటించి వ్యాస సహకారం తీసుకుంది వంశం నిలబడ్డంలో. కాబట్టి వ్యాసుడు నా కుమారుడు అని ప్రకటించింది సత్యవతీదేవి. ఆయన పుట్టుకతోనే తపస్సు వైపుకి వెళ్ళాడు, లోకహితానికి పనికొచ్చాడు. కానీ కర్ణుడు నా కొడుకు అన్న విషయాన్ని కర్ణుడు చచ్చిపోయే వరకు కుంతి చెప్పాల. కారణం, ఎంత తేజోమూర్తి అని తెలిసినా ఆమె కన్నుల ముందే కర్ణుడు తిరుగుతున్నా ఒక్క కారణానికి చెప్పలేకపోయింది. కన్యాగర్భం, పెళ్లికి ముందు పుట్టిన పిల్లాడు కాబట్టి ఈ మాట చెప్పలేకపోయింది కాబట్టి కర్ణుడు ఎటు చేరాలన్నది ఆయన జీవితంలో ఆయన ప్రమేయంతో లేకుండా అనుకోకుండా వెళ్లి దుష్టుల వైపుకు వెళ్ళిపోయాడు. దుష్ట సాంగత్యం వచ్చింది, దుర్యోధనుడి పక్కకి వెళ్ళిపోయాడు. ఎంత శక్తి ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతో సహజ కవచకుండలములున్నవాడైనా, సూర్యాంశతో పుట్టినటువంటి వాడైనా వెళ్ళినది దుష్టుల పక్కకి వెళ్ళాడు కాబట్టి అపకీర్తి పొందాడు తప్ప, ఆ దుష్ట చతుష్టయంలో ఒకడైపోయాడు తప్ప కీర్తిని మాత్రం సంపాదించుకోలేకపోయాడు. అంటే అసలు కీర్తి లేదా అంటే కీర్తి ఉంది, కానీ
కర్ణుడు ధర్మరాజు గారిలా వెలగలేకపోయాడు, వ్యాసుడిలా వెలగలేకపోయాడు. ఎన్ని శక్తులు ఉన్నాయన్నది ప్రధానం కాదు, ఎవరిని ఆశ్రయించావన్నది ప్రధానం. ఇనప ముక్క చాలా గొప్పది, అగ్నితో కలిసిందనుకోండి వంగి ఇంటికి కిటికీ ఊచగా పనికొస్తుంది. అదే ఇనప ముక్క నీటితో కలిసిందనుకోండి అంత దృఢమైనది, తుప్పు పట్టి మెల్లిమెల్లిగా రూపము మారిపోయి పిల్లవాడు ఇలా వంచినా విరిగిపోతుంది. నీటితో కలిసిన ఇనుము దృఢత్వాన్ని కోల్పోయి తుప్పు పట్టి నాశనం అయిపోయింది. అగ్నితో కలిసిన ఇనుము కావలసినట్టుగా వంగి సమాజ హితమునకు పనికొచ్చింది. నువ్వు ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో కూడి ఉంటావన్న దాన్ని బట్టి నీలో ఉన్నటువంటి భగవద్ విభూతి నువ్వు వృద్ధిలోకి రావాలా సర్వనాశనం అవ్వాలా అన్నదానికి కారణమవుతుంది. కర్ణుడి జీవితంలో 2 ప్రధానమైనటువంటి దోషములు వచ్చాయి. ఒకటి కన్యాగర్భం అయిపోయింది, లేకపోతే అర్జునుడి కన్నా గొప్పవాడు, పాండవులలో ఎవరికన్నా తక్కువవాడు కాడు, గొప్ప ధర్మాత్ముడు, గొప్ప దానశీలి. ఇన్ని ఉన్న జీవితం అంతా ఏం ఆలోచించాడంటే నేనేం చేస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు. దుర్యోధనుడి సంతోషం కోసం అనేక మార్లు ధర్మం తప్పాడు, అనేక మాటలు చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన కారణం చేత చిట్ట చివరికి ఏమైపోయాడంటే కాదు నేను కుంతి కొడుకుని అని చెప్పుకోలేకపోయాడు. ఒకానొకనాడు కుంతియే చెప్పింది నువ్వు నా కొడుకు అని చెప్పింది యుద్ధానికి ముందు, తాను మాత్రం చెప్పుకోలేకపోయాడు. నేను కుంతీదేవి కొడుకుని, నేను సూర్యుడి కొడుకుని అని చెప్పలేకపోయాడు. కన్యాగర్భ సమయమునందు ఆ కన్యకి పురుషుడికి సంతోషమేమో, కానీ పుట్టిన పిల్లవాడు ఎంత తేజోంశ సంభవుడైనా దులుపుకు వెళ్ళిపోయిన వాళ్ళు బాగుంటారేమో కానీ వాడి జీవితం వాడి వరకే ఉండదు. ఒక్కొక్కసారి వాడు సమాజాన్నంతటినీ కూడా ప్రభావితం చేసి పాడు చెయ్యవచ్చు, ఉద్ధరించవచ్చు. ఆ ప్రమాదము వైపుకి అడుగు వెయ్యవద్దు. ఎంత పెద్ద ధర్మాన్ని చెప్తోంది ఇది. పరమ ప్రమాదకరమైన విషయము సుమా. కన్యాగర్భము సనాతన ధర్మమునందు అంగీకార యోగ్యము కాదు, అది ఎవరికీ ఉపకారి కాదు. ఎంత ప్రమాదం వస్తుందో కుంతీదేవి చరిత్ర ద్వారా చెప్తోంది. పోని ఆవిడేమైనా నడవడిలో దోషమున్న మనిషా కాదు, ఎందుకు వచ్చిందో తెలియదు బుద్ధిలో ఒక ఆలోచన, అది ఇంత ప్రళయాన్ని సృష్టించేసింది. అసలు ఆ వంశ చరిత్రను తిప్పేసింది, ఆ రోజులలో ఉన్నటువంటి సమకాలీన వ్యవస్థని తిప్పేసింది, కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైపోయింది, కొన్ని లక్షల మంది తెగటారిపోవడానికి కారణమైపోయింది. ఒక వ్యక్తి బ్రతికున్నంత కాలం తెలిసినా తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయాడు. బ్రతికున్న కొడుకుని ఎదురుగుండా చూసుకుంటున్నా వాడు నావాడు అని తల్లి చెప్పలేకపోయింది. అలాగే పైన ప్రకాశిస్తున్న పురుషుడు కనుక వాడు నా కొడుకు అని ఆయన చెప్పలేదు. ఆ పిల్లవాడు ఏమైపోయాడు, చరిత్ర ఏమైపోయింది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, అది కుంతి చరిత్రలో సందేశం. కానీ ఆమె దోషము అని నిర్ధారించడానికి కుదరదు. ఎందుకని అంటే అలా కర్ణుడు పుట్టకపోతే ఆనాడు ఉన్న వ్యవస్థలో అసలు ఆ యుద్ధం జరగడానికి అవకాశం లేదు. అందుకని అది ఈశ్వర ప్రేరణ అని మాత్రమే నిర్ధారణ చేయవలసి ఉంటుంది తప్ప ఇది ఒకరి దోషము అని నిర్ధారణ చేయడం కూడా కథాపరంగా చాలా చాలా కష్టం. అంత తేలిక విషయం ఏం కాదు. అంత పెద్ద విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సూర్యభగవానుడు నీకు సద్యోగర్భమునందు జన్మిస్తాడు, నీ కన్యాత్వమునకు భంగము లేదు. ఆమె ఏం మాట్లాడుతుంది, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా, నువ్వు పరీక్షకే చేశావో ఇంకో దానికి చేశావో మంత్రంతో నన్ను పిలిచావా లేదా, బిడ్డను అడిగావా లేదా, నువ్వు క్షమాపణ చెప్తే నేను వెళ్ళిపోకూడదు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, కాబట్టి నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను అని కుమారుడినిచ్చి ఆయన వెళ్ళిపోయాడు సూర్యమండలానికి. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు, ఒక కన్య పిల్లవాణ్ణి చేత్తో పట్టుకుని నిలబడింది. మాతృత్వం అన్నది మొగ్గగా ఉండి పువ్వయినట్టు కన్యగా ఉన్న నా బిడ్డ అనేటప్పటికీ ఆమెలో మాతృత్వం పెళ్ళుబుకింది. పైగా పిల్లవాడు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు. ఎంతటి తేజోమూర్తి! అసలు ఆ కాలమునందు అలా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? కవచం కట్టుకుని యుద్ధానికి వెడతారు, పుట్టుకతో సహజంగా కవచం ఉంది, కుండలాలున్నాయి. అందున పిల్లవాడిని చూస్తే ఎలా ఉన్నాడు, సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకో భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడు
ఆ నిజద్యుతి సవిస్తర లీల వెలుంగుచుండగన్ సూర్యమండలం అంతా కూడా భూమి మీదకి 1000 కిరణములతో దిగిపోతే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి దివ్యమైన కాంతితో సహజ కవచంతో సహజ కుండలాలతో పిల్లవాడు జన్మించాడు. ఇటువంటి పిల్లవాడు కుంతి వివాహం అయిన తర్వాత పుట్టుంటే ఎన్ని ఉత్సవాలు చేసి ఉండేవారు తల్లిదండ్రులు, ఎంత గొప్పగా ప్రకటించి ఉండేవారు. నా కొడుకు సహజ కవచ కుండలాలతో పుట్టాడు, ఇది నా నోముల పంట అని తల్లి ఎంత గొప్పగా చెప్పుకుని ఉండేది, తండ్రి ఎంత సంతోషించి ఉండేవాడు. కానీ ఆ పుట్టిన పిల్లవాడిని ఎలా వదిలిచేసుకోవాలా అని తల్లి ఆలోచించవలసినటువంటి స్థితి ఏర్పడింది అక్కడ. ఇందువల్ల నేను 10 మాటలు మళ్ళీ మళ్ళీ నా నోటితో అనక్కర్లేదు, కన్యాగర్భము కనుక. ఇందువల్ల అని నేను వదిలేసినప్పుడల్లా మీరు జవాబు మనసులో అనుకోవచ్చు, 10 మాటలు నేను అనక్కర్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడు, ఆమె చూసింది. చూసి వెంటనే మనసులో పరితాపాన్ని పొందింది, ఒక పెద్ద సంఘర్షణ. బిడ్డన్ని వదలలేదు, ఇంటికి తీసుకెళ్లలేదు. ఏం చెప్పాలి తీసుకెడితే? సూర్యోదయం అయిపోయింది, ఎవరైనా చూసేస్తే అది నెలలు నెలలు సమీక్షలు చేసే విషయం కాదు. అది ఎవరైనా వచ్చి ఎవరు వీడంటే ఏం చెప్పాలి? ఎక్కడ వదిలేస్తున్నప్పుడు ఎలా? ఏవ అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, ఈ మంత్రశక్తియే నిరుంగంగ వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నిన్ను తలంచిటి ప్రీతి ఇనుడు నాకు ఏల సద్యో గర్భమిచ్చే కుమారుడేల అప్పుడు దయించే ఇంకెట్టు నీ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. అసలు నేనడగకుండా వచ్చాడు కదా అని అన్నం పెడితే ఆ దుర్వాసో మహర్షి నాకు మంత్రం ఇవ్వడం ఏమిటి? ఇచ్చాడు కదా మంత్రం అని ఊరుకోకుండా మంత్రాన్ని పరీక్ష చేద్దామని నేను సూర్యుడిని పిలవడం ఏమిటి? సూర్యుడు వచ్చిన తర్వాత పోని వద్దు మహాప్రభు అని ఊరుకుంటే వదిలిపోయేటటువంటి దానికి నేను కన్యని కదా అంటే నీకు కన్యాత్వం పోదన్నాడు. మరి 10 నెలలు ఎలా అంటే సద్యోగర్భంలో ఇచ్చేస్తానన్నాడు. నేను అన్న 2 ప్రశ్నలకి 2 జవాబులు చెప్పి పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, వీడిని పట్టుకుని ఇంటికి వెడితే ఎలా? ఏమని చెప్పను, ఎవరికి ఏమని చెప్పను? ఇంతకు ఇంతయు నిరుగరే జనులు. ఇప్పటికే సూర్యోదయం అయిపోయింది, ఎవరో చూడలేదు కదా. కుంతికి కొడుకు పుట్టాడని చెప్పుకోరు కదా లోకంలో. ఒక స్త్రీ జీవితంలో పెద్ద పండగ ఏమిటి అంటే కొడుకు పుట్టడం. అంటే కూతురు పుడితే కాదా అంటే కాదని నేను అంటలేదు. కానీ కొడుకు అన్న మాట స్త్రీ వైపు నుంచి, భార్య వైపు నుంచి ఎందుకంటారంటే, భర్త పెద్దవాడైపోయిన తర్వాత ఆసరా అవుతాడు కొడుకు. వాడి భుజం మీద చెయ్యి వేసుకుని తండ్రి నడుస్తాడు. ఆయనకి నేను ఆసరా కల్పించాను అని ఆమె తృప్తి పొందుతుంది. అమ్మయ్యా మాతృత్వాన్ని పొందాను. కొడుకు లేకపోతే ఏం బెంగపెట్టుకోకండి ఎవరు. కూతురికి కొడుకు పుట్టినా కొడుకు కడుపున పుట్టినట్టే. కాబట్టి నేను ఈ మాట అన్నానని ఎవరూ బెంగపెట్టుకోక్కర్లేదు. కాబట్టి అది ఆమె వైపు నుంచి పరివేదన. అయ్యో కొడుకు పుట్టలేదే అని బాధపడుతుంది. ఇటువంటి కొడుకు పుడితే ఎంత సంతోషాన్ని పొందాలి. కానీ ఇప్పుడు పొందగలుగుతోందా అంటే, వివాహానంతరము కలిగినటువంటి సంతానము వలన అంత ఆనందం, తద్భిన్నం శోక కారణం. అది ఎంత తేలిక విషయం కాదు సుమా, బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది భారతీయ సంస్కృతికి మూలకందం. కాబట్టి ఇంత పరితాపాన్ని పొంది ఈ బాలునెత్తుకుని ఇంటికి చన్న నన్ను నా బంధువులందరూ మనంబున ఏమనారే ఎట్లీ బాలసూర్య నిభునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టు అని కన్యమనంబులోనన్ ఆమె బిడ్డని ఎత్తుకుని ఉంటే అక్కడ తల్లే కన్య? తల్లి కదా. మరి నన్నయ్య గారు కన్య అంటున్నారు అంటే సూర్యుడు వరం ఇచ్చాడు, పిల్లాడి చేతిలో ఉన్న ఆమె కన్యే. అంటే ఇచ్చిన వరాలు, పుచ్చుకున్న మంత్రాలు, నమ్మకాలున్నా లేకపోయినా సిద్ధిలు అలాగే ఉంటాయి. కాబట్టి ఆమె కన్యయే. ఇప్పుడు ఆ పిల్లాన్ని ఎత్తుకుంది. వీణ్ణి తీసుకుని ఇంటికెడితే బంధువులందరూ నన్ను దూషిస్తారు. వదిలిపెట్టేద్దామంటే మనసు రావట్లేదు. అది మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అది అప్పటికి నిర్ణయించుకునేది కాదు. బడబాగ్ని సముద్రము నుండి కాల్చినట్టు, తొర్రయందు అగ్ని పుట్టి కాల్చినట్టు జీవితాంతం కాలుస్తుంది కాదు. అప్పటికి వదిలేసింది అనుకోండి.
వదిలేసి వెళ్ళిపోయింది. ఆమెకి గుర్తొస్తాడా ఎప్పుడప్పుడు? తర్వాత పెళ్ళయింది, కొడుకు పుట్టాడు. వీడు గుర్తొస్తాడా, వాడు గుర్తొస్తాడా? వాడు ఏమయ్యాడో, ఏమైపోయాడో. పైకి సముద్రపు నీటిలా చల్లగా ఉంటుంది, కానీ సముద్ర గర్భంలో బడబాగ్ని ఉన్నట్టు లోపల బడబాగ్ని ఉంటుంది. ఎవరితో పంచుకోగలదు? చెట్టు పైకి నవనవలాడుతూ కనపడుతోంది, ఆకులతో పిందెలతో. తొర్రలో మంట కాలుతోంది. తొర్రలో మంట ఉన్నా పైకి నవనవలాడుతున్న చెట్టులా లోపల అగ్ని ఉడికిపోతున్నా పైకి నవ్వుతూ ఉండాలంతే. ఎవరితో పంచుకుంటుంది? జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా తనకన్నా భిన్నం కాడు అన్న భావనతో భార్య పంచుకునేది భర్తతో, భర్త పంచుకునేది భార్యతో. పంచుకోలేనిది ఏదైనా ఉంటే ఇదొక్కటి. కాబట్టి తన వరకే పరిమితం జీవితంలో. అప్పుడు అది ఎంత బాధ. వాడు మళ్ళీ కనబడ్డాడు అనుకోండి ఎప్పుడైనా, ఇంకంతకన్నా బాధ ఇంకోటి ఉంటుంది. వాడు కనబడ్డాడు కరెక్ట్గా. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చటుక్కుని వచ్చాడు. అణువణువున కాల్చేసింది ఆవిడ జీవితాన్ని. ఒక్క చిన్న సందర్భం, అది కుంతిదేవి జీవితం అంటే. కాబట్టి ఏం చేస్తాను ఈ పిల్లవాణ్ణి అని ఆలోచించింది. ఇవన్నీ పైనుంచి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈమెకి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఏమిటి? కన్యాత్వం ఇచ్చాను అన్న మాటకు అర్థం ఏమిటి? నువ్వు అలా ఉండి పెళ్లి చేసుకో. మాతృత్వం ఇచ్చి వదిలేస్తే పిల్లవాడితో ఉండనర్థం. ఆమె కన్యాత్వం కూడా అంగీకరించింది అంటే ఏమిటి? పిల్లాన్ని వదిలేసి కన్యగా ఉండి మళ్ళీ వేరొకరిని వివాహం చేసుకోవాలనుకుంటోందని కదా దానిలో అంతర్లీనం. కాబట్టి పిల్లవాడిని వదిలేయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వజ్రములతో కూడుకుని బంగారముతో చాలా వరకు నింపబడినటువంటి ఒక పెట్టెని పంపించాడు. నదిలో అది తేలుతూ వచ్చింది. ఆమెకి అర్థమైంది, నేను ఈ పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేయాలని. ఎక్కడ? ఒక నదిలో. ఒక పెట్టెలో పడుకోబెట్టేసి పాలిచ్చి లాలించి ఊయలలో పడుకోబెట్టి ఊపవలసిన తల్లి ఒక పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేసింది. ఇలా వదిలిపెట్టగానే ఆ ప్రవాహంలో వేగంగా తేలుతూ పెట్టె దూరంగా వెళ్ళిపోయాడు. వాడు ఏడ్చాడు, పాలడిగాడు, ఏమయ్యాడు ఏమి తెలియదు. దూరంగా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ స్నానానికి వచ్చిన కుంతి ఎలా ఉందో వెనక్కి వెళ్ళినటువంటి కుంతి అలా ఉంటుందా? ఇవాల్టికి కాదు, ఇక జీవితంలో ఉండలేదు. అది ఆమె మనసులో ములికి. అది ఆమెను ఎప్పటికీ దహించేస్తూనే ఉంటుంది కదా. అందువలన కాబట్టి ఆమె ఇంత బాధని పొందుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సూతుడు అంటే రథసారథి అని, రథములను నడిపేటటువంటి ఒక సారథికి ఏదో ఆయన నదీ తీరానికి వెళితే పెట్టి కనపడింది. ఆ పెట్టి తీసుకున్నాడు ఆయన ఆ పెట్టి తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఇంటికి పట్టుకెళ్లేటప్పటికీ దాని నిండా వజ్రములతో పొదగబడి బంగారంతో ఉంది కదూ. రాధ ఆయన భార్య, ఆ సూతుని భార్య పేరు. ఆమెకిచ్చి ఈ బిడ్డని పెంచుకో అన్నాడు. ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకోగానే ఆమె పాలు చేపునకు వచ్చాయి. సంతోషంతో పిల్లవాడికి పాలిచ్చి తాను తల్లిగా నిలబడింది. బంగారమున్న పెట్టెలో వచ్చాడు, అతనితో పాటు చాలా బంగారం లభించింది. కాబట్టి ఆ పిల్లవాడికి ఆ సూతుడు పెట్టుకున్నటువంటి పేరు వసుషేణుడు అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. కానీ పుట్టుకతో ఆ పిల్లవాడికి ఉండిపోయిన పేరు మాత్రం సహజ కవచ కుండలములతో వచ్చాడు కర్ణుడు. కర్ణుడుగానే ప్రఖ్యాతికి ఎక్కాడు. వసుషేణుడు అన్న పేరుతో నిజానికి ప్రఖ్యాతికి ఎక్కలేదు. ఆ తరువాత ఈ పెద్ద మలుపు తిరిగింది కదూ. సాధారణంగా జీవితంలోనండి ఏదైనా ఒక పెద్ద బాధ వస్తే ఎవరితోనో పంచుకుంటే కొంత తగ్గుతుంది. రెండు, అది పంచుకుంటే తగ్గుతుంది. తర్వాత ఏదో ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకుని సమస్య నుంచి గట్టెక్కడానికి చేసేటటువంటి ప్రయత్నంలో గట్టెక్కిన తర్వాత ఊరట పొందుతాడు. కుంతి జీవితంలో కూడా కాలము ఈ ఏర్పడినటువంటి గాయాన్ని మాన్పు చేసింది. కాలం లాంటి వైద్యుడు ఎక్కడ ఉండడు. బహుశా కాలాన్ని మించినటువంటి తత్వవేత్త లేడు. ఎంత శోకంలో ఉన్నవాడు కూడా కాలంలోనే తెప్పరిల్లుతాడు, మెల్లిమెల్లిగా ఊంచుకుంటాడు. కాబట్టి ఆమె జరిగినటువంటి విషయాన్ని మరిచిపోయాడు. పిల్లవాడు పుట్టాడు, ప్రారంభం వెళ్ళిపోయాడు అనుకుంది. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత
యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభితర్పిత ముని విప్రజనాసీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామరశిక్షణ దాల్మియందు